తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించాడు. తన ఇంటి ఆడబిడ్డ హోదాలో ఉండి పెళ్లి చేయాలని కవితను కోరాడు. ముదిరాజ్ సాంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు మెడలో తాలి కట్టాలని కోరాడు. పార్టీ నాయకుడి ఆకాంక్షను గౌరవించి ముదిరాజ్ ఇంటి ఆడబిడ్డగా మారి ఆ నాయకుడి ఆకాంక్షను నెరవేర్చారు కల్వకుంట్ల కవిత. ఈ వేడుకకు ఈసీఐఎల్ కీసర క్రాస్ రోడ్లోని ఆరాధ్య కన్వెన్షన్ వేదికగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన భాషబోయిన బాలప్రసాద్ తెలంగాణ రక్షణ సేన నాయకుడు. తెలంగాణ జాగృతిలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాలప్రసాద్కు సీతాఫల్ మండికి చెందిన శివానీతో వివాహ నిశ్చయమైంది. బుధవారం ఉదయం బాలప్రసాద్ శివాని వివాహ ముహూర్తం కాగా తనకు అక్కాచెల్లెలు లేకపోవడంతో బాలప్రసాద్ కోరిక మేరకు వారి ఇంటి ఆడబిడ్డగా కవిత వ్యవహరించారు. ముదిరాజ్ కులాచారం ప్రకారం వరుడు వధువుకు తాలి కట్టే ముందు ఆడపడుచుతో పసుపు కొమ్ముతో 3 ముళ్ళు వేయిస్తారు. వారి సాంప్రదాయం ప్రకారం కవిత గౌరీ పూజలో పాల్గొని వధువు శివాని మెడలో పసుపు కొమ్ము దారంతో 3 ముళ్ళు వేశారు. ఉంగరపు వేలుకు ప్రధానపు ఉంగరం తొడిగారు. ఒడిబియ్యం పోసి పెళ్లి కుమార్తెను ఆశీర్వదించారు. అనంతరం బాలప్రసాద్ శివాని మెడలో మంగళసూత్ర ధారణ చేశాడు.